హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రవిచంద్. మన వీడియో వచ్చేసి వెహికల్ డీటెయిలింగ్ గురించి. ఈరోజు నేను మెగ్వేర్స్ది హైబ్రిడ్ సెరామిక్ వ్యాక్స్ గురించి చెప్తాను. ఇది ఎలా యూజ్ చేయాలి అనేది. కానీ ఇది యూజ్ చేయాలంటే ప్రెషర్ వాషర్ ఉండాలి. అంటే కార్ వాష్ దగ్గరికి వెళ్ళాలి. మనం కార్ వాష్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది అప్లై చేయడానికి అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ మీద క్లియర్గా చెప్పారు దీనికి ప్రెషర్ వాషర్ ఉండాలి అని. సో దీని ప్రైస్ వచ్చేసి 1499 ఉంది. నేను 1200కి ఏమో పర్చేస్ చేశాను అమెజాన్లో. ఫస్ట్ టైం నేను మెగ్వేర్స్ ప్రోడక్ట్ యూస్ చేస్తుంది. ఇంతకుముందు ఇంట్లోనే యూస్ చేసా. అంటే నా దగ్గర మైక్రోఫైబర్ టవల్ ఉంది. ఫస్ట్ కార్ మొత్తం కడిగేసి తర్వాత ఇది స్ప్రే చేసి టవల్ తోటి క్లీన్ చేసా. కానీ ఏమంత ఎఫెక్ట్ రాలేదు, వేస్ట్ అయిపోయింది. అంటే నా ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది, సరిగ్గా రాలేదు. ప్రెషర్ వాషర్ ఉండాలని చూసా, తర్వాత వీడియోస్ చూసా ఇది ఎలా అప్లై చేయాలనేది. సో ఈరోజు దీన్ని అప్లై చేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ షార్ట్స్ చూపిస్తా. ఏపీలో రెయిన్స్ పడుతున్నాయి. సో వర్షం బురద చాలా ఉంది దీనిపైన. దీనికి వాటర్ బీడింగ్ ఇది కూడా ఉంది. అంటే స్ప్రే చేశాక వాటర్ పోస్తే వాటర్ నిలబడవు అనమాట, వాటర్ ఇలాగ కారిపోతాయి. సో దీని స్పెషాలిటీ అది. హైబ్రిడ్ వ్యాక్స్ ప్లస్ సెరామిక్ కోటింగ్ రెండు కలిపి అనమాట. సెరామిక్ కోటింగ్ వల్ల యూస్ ఏంటి, మనకి వాటర్ పడ్డాక వాటర్ కిందకి జారిపోతాయి. సేమ్ ఇది కూడా అంతే. ఇది బిఫోర్. అంతా బురద పడింది. పైగా సమ్మర్ కదా, ఈ వ్యాక్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది సమ్మర్లో. ఏంటంటే అవుట్ సైడ్ ఎండలో పార్క్ చేసినప్పుడు ఈ వ్యాక్స్ మన పెయింట్ సర్ఫేస్ మీద ఒక లేయర్ లాగా యూజ్ అవుతుంది. ఎవ్రీ మంత్కి ఒకసారి ఖచ్చితంగా మెటాలిక్ పెయింట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ వ్యాక్స్ అనేది చేయాలి. అవుట్ సైడ్ పార్కింగ్ చేయాలి అనుకుంటే పెయింట్కి ఫేడ్ అవ్వకుండా ఒక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది వ్యాక్స్. ఇదే కాదు, ఏ వ్యాక్స్ అయినా సరే, మెగ్వేర్స్లో కానీ, మోటోజీపీ కానీ, ఇంకా షీబా కానీ, ఇలా ఎక్సెట్రా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఏదైనా సరే వ్యాక్స్ అనేది సమ్మర్లో అప్లై చేయాలి. బర్డ్ డ్రాప్స్కి కానీ, చెట్టు కింద పెట్టినప్పుడు ట్రీ డ్రాప్స్కి కానీ, బర్డ్ డ్రాప్స్ ఉంటే బర్డ్ క్లీన్ సర్ఫేసెస్ మీదే షిట్ చేస్తాయి కదా. సో అది పెయింట్లోకి వెళ్ళకుండా, పెయింట్ని కట్ చేయకుండా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా సమ్మర్లో ఇది ట్రై చేయండి. ఇప్పుడు మనం వాడి దగ్గరికి వెళ్ళిపోదాం, వాషింగ్ దగ్గరికి. ఫస్ట్ వాష్ చేసి ఈ పైన ఉన్న డర్ట్ మొత్తం ఫోమ్ తోటి చేస్తారు, క్లీన్ చేస్తారు. ఫోమ్ క్లీనింగ్ అయిపోయాక మనం దీన్ని స్ప్రే చేద్దాం. ఫోమ్ క్లీనింగ్కి ముందు స్ప్రే చేయడానికి లేదు.
స్ప్రే కొట్టాలి. ఒక 2 నిమిషాలు. కొట్టు. సో వాటర్ ఫీలింగ్ ఎఫెక్ట్, వాటర్ అయితే నిలబడట్లేదు. పైన వాష్ అయిపోయింది. ఓన్లీ బాడీ వాష్ చేయించాలి, లోపల వ్యాక్యూమ్ అది చేయించలేదు. సో ఇలా వచ్చింది. షైన్ అయితే ఏం లేదు, ఈ షైన్ బిఫోరే ఉంది. ఈ షైన్ బిఫోరే ఉంది. దీనివల్ల వచ్చింది అయితే ఏమీ నాకు విజిబుల్ చేంజెస్ కనిపించట్లేదు. నార్మల్గా టర్టిల్ వ్యాక్స్లో స్ప్రే అండ్ వ్యాక్స్ అని ఒక ప్రోడక్ట్ వస్తుంది. అది స్ప్రే చేయగానే ఇన్స్టెంట్గా మనకు అర్థమైపోతుంది దాని షైనింగ్. సో దీనికి అంత లేదు, 5కి 2.5 ఎక్కువ దీని స్కోర్. సో యూజేజ్ అనేది ఎవరన్నా దీని మీద ఇంట్రెస్టింగ్గా ఉంటే మెగ్వేర్స్ది అఫీషియల్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో, దాంట్లో సెర్చ్ చేయొచ్చు ఇది ఎలా యూజ్ చేయాలనేది. నేను దానిలోనే సెర్చ్ చేశాను. ఫస్ట్ అసలు స్ప్రే చేసి బకెట్ తోటి వాష్ చేసి స్ప్రే చేసి క్లాత్ తోటి క్లీన్ చేశాను, అస్సలు పనికి రాలేదు. తర్వాత వీడియోస్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే దీన్ని వాష్ చేయాలంటే ప్రెషర్ వాషర్ కావాలి. మన అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ప్రెషర్ వాషర్ చాలా కష్టం కాబట్టి ప్రెషర్ వాషర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి వెహికల్ని. సో మనకు తెలిసినోడు కాబట్టి ఇలాగా చేయించాను. షైనింగ్ అయితే ఏమీ లేదు. సెరామిక్ వ్యాక్స్ వాటర్ అయితే వాటర్ బీడింగ్ అయితే ఉంది, వ్యాక్స్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు. ఇక్కడ ఏం రాశాడు, సెరామిక్ మేడ్ ఈజీ అని రాశాడు. సో సెరామిక్ ఒక్కటే కొంచెం ఉంది, వ్యాక్సింగ్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు. సో చూసుకొని పర్చేస్ చేయండి. నన్ను అడిగితే టర్టిల్ వ్యాక్స్ బ్రాండ్స్లోవి పర్చేస్ చేయండి వ్యాక్స్ కావాలనుకుంటే, స్ప్రే వ్యాక్స్. కానీ టర్టిల్ వ్యాక్స్లో మైనస్ ఏంటంటే అవి మ్యాక్సిమం ఉంటే 1 or 2 వీక్స్ ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ కాదు. కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది పెట్టగలను అనుకుంటే మెగ్వార్స్లోనే స్ప్రే అండ్ వ్యాక్స్ అని ఇంకోటి వస్తుంది, 800 ఉంటుంది, బ్లాక్ కలర్ బాటిల్, అది చూడండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మన ఈ సెల్ఫ్ డీటెయిలింగ్ వీడియో.
నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.